ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బాప్టిజం తీసుకోవడానికి ముందు ఉండే ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ దెన్ టర్న్ యువర్ హార్ట్ టువర్డ్స్ గాడ్ అండ్ దెన్ గెట్ బ్యాప్టైజ్డ్. ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి చాలామంది బాప్టిజం తీసుకోండి అని అనేస్తారు, బట్ దానికంటే ముందు 2 స్టెప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం బాప్టిజం అనేది తీసుకోవాలి. ఈ వర్సెస్ ఎక్కడ చూస్తాము అంటే మనము మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో, దిస్ మెసెంజర్ వాజ్ జాన్ ద బ్యాప్టిస్ట్. హీ వాజ్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ ప్రీచ్డ్ దట్ పీపుల్ షుడ్ బీ బ్యాప్టైజ్డ్ టు షో దట్ they had repented of their sins and turned to God to be forgiven. So here we can see clearly that మనము బాప్టిజం అనేది ఇతరులకు చూపిస్తున్నాము. అక్కడ చూపించడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే వాళ్ళకు మేము చేసిన తప్పులను మేము ఒప్పుకున్నాము, మేము దేవుని వైపు తిరుగుతున్నాము, దేవుడు మమ్మల్ని క్షమించాడు, మా పాపం నుంచి ఆయన మమ్మల్ని విడుదల చేశాడు అనేది మనము బాప్టిజం ద్వారా చూపిస్తున్నాము. సో ఈ ప్రాసెస్ అనేది మనము ఖచ్చితంగా ఫాలో కావాలి. అంతేగాని డైరెక్ట్గా బాప్టిజం అనేది తీసుకోకూడదు. ఫస్ట్ వీ హ్యావ్ టు రియలైజ్ దట్ వీ ఆర్ ద సిన్నర్స్. మనం ఏదో ఒక తప్పు చేసి ఉంటాము. ఇతరులను బాధ పెట్టడం, మాటల ద్వారా ఇతరులను అనకూడని మాటలు అనడము, ఆలోచించడం కూడని ఆలోచనలు కలిగి ఉండడము, ఇవన్నీ కూడా మనిషిలో ఉండే పాపాలే. మన మనసులో చాలా రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఇవన్నీ రియలైజ్ అయ్యి దేవుని దగ్గర క్షమాపణ కొరకు ఆయన ముందు మనము ప్రార్థన చేయడము, పశ్చాత్తాపడము చేయడం ద్వారా దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఆ తర్వాత దేవా ఇదిగో ఇక మీదటి నుంచి నేను మంచిగా జీవిస్తాను, నీ వాక్యానుసారంగా జీవిస్తాను అనే విషయాన్ని దేవునికి చెప్తూ అందరికీ, ప్రజలందరికీ మనము ఈ విషయాన్ని తెలియజేయడానికి బాప్తిజం అనేది తీసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and thank you Jesus for helping us to understand your word. Amen.